Hello beginners, welcome to New Beauty Tech channel. Today we are going to start another video in the series of hiring update. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి గ్రోహట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి అనమాట. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో గ్రోహట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎస్డిఈ వన్ రోల్ విచ్ ఈస్ ఫర్ బ్యాక్ అండ్ డెవలపర్ రోల్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో దాని యొక్క కంపెనీ నేమ్ వచ్చేసేసి గ్రోహట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కంపెనీ యొక్క లొకేషన్ వచ్చేసి హర్యానా. అండ్ ఇది ఒక ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ విచ్ ఈజ్ రిమోట్, అంటే ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఓకేనా. సో శాలరీ వచ్చేసేసి 4.8 ఎల్పిఏ టు 5.4 ఎల్పిఏ ఉంటుంది శాలరీ. సో ఈ రోల్కి 2022, 23 అండ్ 24 వాళ్ళు ఫ్రెషర్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. కానీ మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటో చూద్దాము. సో ప్రొఫిషియన్సీ ఇన్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ యూజింగ్ ద మెర్న్ స్టాక్, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్, రెడీస్ మీద మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ సాలిడ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అండ్ ప్రిన్సిపల్స్ మీద కూడా మీకు అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్, పర్టికులర్లీ గిట్ మీద మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో నాలెడ్జ్ ఆఫ్ సిఐసిడి టూల్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ స్కిల్స్, తర్వాత ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఎజైల్ ఆర్ స్క్రమ్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నమాట రిక్వైర్డ్ స్కిల్స్. అండ్ మీకు బోనస్ స్కిల్స్ అంటే యాడ్ ఆన్స్ ఏమి ఉండాలంటే లైక్ మీకు నాలెడ్జ్ ఆన్ టెక్నాలజీస్ లైక్ డాకర్ కానీ క్యూబర్నెటీస్ కానీ మీకు అన్ని యాడ్ ఆన్స్ అవుతాయి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. సో ఇదంతా మీకు బోనస్ అనమాట, బోనస్ స్కిల్స్. అండ్ బెనిఫిట్స్ ఏంటంటే కాంపిటేటివ్ శాలరీ, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ లెర్నింగ్, కొలాబరేటివ్ అండ్ ఇంక్లూజివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. అండ్ వాట్ ఈజ్ గ్రోహట్ అండ్ వై గ్రోహట్ అనేది మీరు ఇక్కడ ఉన్నాయి, చదువుకోండి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద రోల్. సో దీనికి ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీకు పక్కనే అప్లై నౌ అని కనిపిస్తున్నాయి కదా ఫీల్డ్స్, అవన్నీ ఫిల్ చేసి ఇక్కడ కింద మీ రెజ్యూమ్ని సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. మీకు కనుక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ని యాడ్ చేయొచ్చు. అండ్ మీ ఎడ్యుకేషన్ని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ద రిమోట్ సెట్టింగ్. సో మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇది ఒక గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్లీ రిమోట్ జాబ్ కాబట్టి మీరు కంపల్సరీ ఎస్ అనే పెట్టాలి. ఓకేనా. అండ్ యూ మస్ట్ ఫిల్ దిస్ పొజిషన్ అర్జెంట్లీ, వీ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. సో ఇది ఒక ఇమీడియట్ హైరింగ్ ఆపర్చునిటీ కాబట్టి సో మీరు మేము ఇమీడియట్గా అవైలబుల్గా ఉన్నాము అని చెప్పేసి ఎస్ అయితే ఎస్, లేకపోతే నో, అలా విచ్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వుడ్ యూ బీ ఏబుల్ టు అకామిడేట్ ఏ వర్క్ షెడ్యూల్ ఫ్రమ్ 10 AM to 7 PM. అంటే వాళ్ళ వర్క్ షెడ్యూల్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. సో మీకు అది ఆ వర్కింగ్ అవర్స్ ఓకే అయితే మీరు ఎస్ అని పెట్టచ్చు, లేకపోతే నో అని పెట్టచ్చు. ఓకేనా. అండ్ లాస్ట్, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ యువర్ అవుట్లైన్డ్ శాలరీ రేంజ్. సో వాళ్ళు చెప్పినట్టు శాలరీ రేంజ్ మీకు ఓకేనా కాదా, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అనమాట ఇది కూడా. అండ్ లాస్ట్లో మీ రెజ్యూమ్ అనేది పెట్టేసేసి అప్లోడ్ చేసి లాస్ట్లో అప్లై చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి ఆపర్చునిటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.